హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Srinu Mass క్రియేటివిటీ. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి pscc 2019 అండి. ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. ముందుగా pscc 2019 యాప్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేసేయండి. మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక హెచ్డి పిక్ అనేది బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్. ఎందుకంటే మనం హెచ్డి పిక్ సెలెక్ట్ చేసుకుంది మనకి పిక్ అనేది బ్లర్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసేయండి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అయితే మనం అరెస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ దాంట్లో థర్డ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోడ్ అనేది పాజిటివ్ ఉంచుకోండి. అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు దీన్ని లైట్గా అప్లై చేసేయండి ఇలా. అండ్ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు హెయిర్కి అనేది ప్రాపర్గా అప్లై అవ్వదు, దానికోసం మనం ఈ రిఫైన్ ఎడ్జ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్లా బ్రష్ సైజ్ కొంచెం తగ్గించుకోండి. అండ్ ఇట్లా ఎక్కడ మీకు అప్లై కాలేదో అక్కడ ఇచ్చేసేయండి. అండ్ నేను కొంచెం కాలు దగ్గర ఇచ్చేస్తున్నాను. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. క్లియర్ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ సరిగ్గా అనేది ఎరేజ్ కాలేదు, దానికోసం ఎరేజ్ టూల్ తీసుకుందాం. బ్రష్ సైజ్ వచ్చేసి కొంచెం తగ్గిస్తున్నాను. కొంచెం జూమ్ చేసి ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఎండ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. పిక్ అనేది కొంచెం జూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ డూప్లికేట్ లేయర్ తీసుకోండి. అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే దీన్ని కొంచెం పైకి జరుపుతున్నాను. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని కొంచెం కిందకి జరపండి. అండ్ ఈ పిక్ అనేది హైడ్ చేసేయండి. ఈ పిక్ అనేది హైడ్ చేసేయండి. ఇప్పుడు ఈ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఫేడ్ అనేది ఈ పిక్కి కొంచెం ఇద్దాం. అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, అంటే కొంచెం పెద్దది చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. మళ్ళీ ఈ పై పిక్ సెలెక్ట్ చేసి అన్హైడ్ చేసేసండి దీన్ని. అండ్ దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఈ పిక్ అనేది ఫేడ్ ఇద్దాం. ఇప్పుడు ఎండ్ సింబల్ క్లిక్ చేసి లాస్ట్ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఈ పిక్ని సెలెక్ట్ చేస్తాను, దీన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. రెండు మిడిల్లోకి వచ్చేసినాయి.
అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఫోటో లైబ్రరీకి వెళ్ళిపోండి. అండ్ ఇప్పుడు నేను వింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ వింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ యాడ్ సింబల్. ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తున్నాను, కొంచెం జూమ్ చేసి. మీ ఇష్టం, మీరు ఏ ఫోటోకి ఇచ్చుకోవాలంటే ఆ ఫోటోకి ఇచ్చుకోండి. నేను బ్యాక్ దానికి ఇస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఈ వింగ్స్ అని అయితే కొంచెం కింద జరుపుతున్నాను. ఇప్పుడు మీరు ఎండ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ని క్లిక్ చేసేయండి. అండ్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు నాకు హ్యాండ్స్ దగ్గర వింగ్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ టూల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఎరేజ్ చేసేయండి వింగ్స్, హ్యాండ్ వరకే. బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎరేజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఒక నేమ్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీకి వెళ్ళండి. నేమ్ పిఎన్జీ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఈ నేమ్ అనేది అన్నిటికన్నా టాప్లో ఉంచుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీకి వెళ్ళి సెకండ్ నేమ్ అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ యాడ్ సింబల్. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు దీన్ని స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎండ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసేయండి. దీని కిందకి జరుపుకోండి దీన్ని కొంచెం. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇక్కడ ఎండ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసేయండి. అండ్ నేమ్ అనేది కొంచెం పైకి జరుపుతున్నాను. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇప్పుడు నేను ఈ పిక్స్కి అనేది కొంచెం వైట్నెస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిక్స్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కర్వ్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు ఇలాగే నెక్స్ట్ పిక్ కూడా అప్లై చేసేద్దాం. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ నెక్స్ట్ పిక్ సాచురేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. -29 +29. క్లిక్ ఆన్ రైట్ సింబల్. డన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ సేవ్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. పిక్ను సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మన పిక్ అనేది సేవ్ అయిపోతుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.